లంజ కొడక నీ అమ్మ కొత్త దెంగేస్తాను. దెంగేస్తాను, అందరి అమ్మల్ని దెంగుతాను. మున్నబ్బయ్యా, నవ్వు లెక్క పెట్టు. అలాగే భయ్యా. ఒకటి, 2, 3, 4. ఎర్రిపోక అంతకు మించి కింద కలుకో. అది నా కుత్తలో పొక్క. భయ్యా, మరీ నేను అంత ఎరుపుకుని కాను. గొద్దుల పక్క నాకు తెలీదా ఏంటి? ఎన్నోసార్లు నన్ను దెంగారుగా. భయ్యా, 5 బొక్కలు పడ్డాయి. మా చెల్లెలుంది లోపల. నువ్వు గనక లోపలికి వెళ్తే నీ అమ్మని దెంగేస్తాను. కాస్త మెహందీ పెట్టిబే. నీ జుట్టు మొదటి నుంచి ఇంత షైన్ అవుతుంది కదా, అనవసరంగా ఖర్చు ఎందుకు పెడతాండావు? జుట్టు కత్తిరించిన తర్వాత మూసుకొని రంగేళ్ళని చూడక. పూర్తిగా ఎర్రగా కావాలి నాకు. ఆతులను కూడా ఎర్రగా చేసుకోరా ఎర్రిపోక. నీ అమ్మ నువ్వు రాత్రి ఎవరి దగ్గరికి వెళ్తున్నావా? అది పైకన్నా నీ కింద ఉన్న ఆతుల్నే చూస్తుందిరా. అయిపోయిందా మీదే? ఏంటి ఇందాక నుంచి సురుమని తాగుతున్నారు? 4 మొదటే దెంగి తాగారు. బకెట్ తెప్పించమంటారా? అందులో స్నానం చేయొచ్చు. వెళ్ళండి, పూజ అయిపోయింది, వెళ్ళండి. అమ్మని దెంగ ఎరా నాయలా. నేను చెప్పిన మీ దద్దకి నేనంటే ఎందుకంత గౌరవం? మీ దద్ద ఉన్నాడే సగం ఉంటాడు. ఊకులోది నాకు గౌరవం ఇవ్వకపోతే ఆయనకి ఎవడిస్తాడంట? తమాషాగా అంటున్నాను. తమాషా అయిందే. సరే వదిలే, వచ్చిన పని గురించి మాట్లాడదాం. మీ దద్ద ఉన్నాడే, తను దెంగాలనుకున్నప్పుడు నిత్యం తీసుకెళ్తాడా లేక తనే పైకెక్కుతాడా? నీ అమ్మ అరే వాడు నిన్ను ఏడిపిస్తున్నాడు అంతే. ఈ ఫ్రెండ్ కాబట్టి నోరు మూసుకున్నా మా ఊళ్ళో ఉండవు. ఎక్కువ తక్కువ మాట్లాడితే అమ్మని దెంగేస్తా కొడక ఏమనుకుంటున్నావా? దానికి కూడా నిత్యనైతే కావాలి కదా. రే ఇలా చూడు, ఏంటంటే మా ఇంట్లో కసక్కుంటుంది, భలే హాట్గా ఉంటుంది. మీ దద్దాని పిండి పర దెంగుతుంది. అరే నీ ఫ్రెండ్ మీ ఇద్దరికి నాన్నలైతే ఉన్నారు, నాకు లేడుగా నేనేం చేయాలి? మీరు అనవసరంగా గొడవ పడుతున్నారు. బాగా చెప్పావు. వీళ్ళ నాన్న దొంగ నా కొడుకు. మా నాన్న కూడా అంతే. మా నాయన కాదు. ఏంటని మీ నాన్న కదా దొంగ నా కొడుకు కదా? అబే మీ అమ్మకి దెంగుడంటే ఇంత కుతిగా ఉంటే దానికి బోకని పేరు పెట్టు, పడుకుంటాదే. బాగా చెప్పావురా. ఈ పిచ్చ నా కొడుకు ఏడ దొరికినట్రా? అతను అలాగే ఉంటాడు. నీతో రొమాన్స్ చేయాలని ఉండాలి. మున్నగారు, జరీనా ఇప్పుడు ఇక్కడ లేదు, కానీ మిగతా వాళ్ళంతా మీ లెవెల్ వాళ్ళు కాదు. అందరూ చీప్ టైప్ వాళ్ళే. నాకు దెంగడానికి ఆడద కావాలి, ఎవరైనా సరే. మున్నగారు, నాకు మీ చాయిస్ తెలుసండి. ఎవరినైనా పంపిస్తావా లేక నిన్నే ఇక్కడ పండ పెడతాంగనా? లవడలలిత్ లవడలలిత్ లవడలలిత్. భయ్యా తీసుకోండి. సరే భయ్యా. మనిషి లింగానికి తుపాకీకి తేడా పెద్దగా ఉండదురా. ఎలా భయ్యా? చూడు, రెండింటినీ ఆయుధాలు అంటారా? అవును. 2 చేతిలో ఉంటే దీనమ్మ మెదడు పనిచేయడం మానేస్తుంది. ఓకే. ఇక రెండింటినీ ఫైర్ చేసినప్పుడు గొప్ప మజా వస్తుంది. అవును భయ్యా కదా? తీసుకో, ట్రై చేయి. భయ్యా, అది ఈ గదిలోనా? కానీ అది ఓకా, నేను చెప్పాను కదా ఫైర్ చేయమని. చెయ్యి. ఇది కాలేదు భయ్యా. బోసడికి నేను అమరుణ్ణి, ఎర్రిపోకుని కాదు. అవును భయ్యా. చూడు బాబు, ఎరుపుకు పనులు చేస్తున్నావు.
రే ఎర్రిపుక చెమిటోడు పోయి 2 గ్లాసులు తీసుకొని రారా. ఇంత గుద్దబల్ పెంటెడికి ఏసేనాయని ఎందుకు ఇంత స్వేచ్ఛ వచ్చేవాడికి? అరే వాడు నిజంగానే చెబుతాడు. ఎర్రిపుకులా ఉంది. సారీ, ఊక వచ్చి ఒళ్ళు కూర్చుంటావేంటి? బ్యాలెన్స్ తప్పింది. మా నాన్న చెప్పారు మీ మేడంతో సరిగ్గా బిహేవ్ చేయమని. నిన్నైతే ఇక్కడే దెంగేస్తాను, నడుస్తున్న జీబు నుంచి కిందకి తోసేస్తాను. లంచా కొడక. ఏది కొడక? నాన్న నిన్ను కాస్త డిస్టెన్స్ లో ఉంచమని చెప్పాడు, లేదంటే నా గుద్ద దెంగేస్తాడు. మునా భయ్య, మనం బీహార్కు తుపాకుల ట్రక్ పంపించాం కదా, అక్కడ లోకల్ గ్యాంగ్ దాన్ని పట్టేసుకుంది. వీళ్ళమ్మల్ని తెంక. ప్రశాంతంగా తెంగనివ్వట్లేదు. రే ఎర్రిపుక గుట్కా కాస్త తక్కువ తినరా, లవడా క్యాన్సర్ వస్తుంది. అమరుణ్ణి నేను, నువ్వు కాదు.